ఎందుకట్లా? మేబీ అంతే ఒక్కొక్కసారి అలా జరుగుతది. మన మూవీస్‌లో సరిగ్గా చూపించరు. సో, చూపించినప్పుడు మనం మంచిగా కనిపించం. ఇది లైక్ పాస్ట్ ఫ్రమ్ 14 ఇయర్స్‌గా అందరూ అంటూ ఉన్నది. అవునా? అంటే లైక్ స్క్రీన్‌లో కంటే రియల్‌గానే బాగున్నామన్నమాట. అది అవును. కాన్‌స్టాంట్‌గా వింటూనే ఉన్నాను. ఇప్పుడు బయటింత అందంగా ఉన్న మీరు స్క్రీన్‌లో ఇంకా బావుండాలి గదా! అలా నో. అలా ఏముండదు. యాక్చువల్లీ బయట బాగున్న వాళ్ళు స్క్రీన్‌లో అంత గ్రేట్‌గా కనిపించరు. ఓకే. సో, బయట యావరేజ్‌గా ఉన్నవాళ్ళు ఆన్ స్క్రీన్‌లో స్క్రీన్‌లో బావుంటారు. చాలా బాగా కనిపిస్తారు. అంటే కొందరిది కెమెరా లుక్. హ్మ్. వాళ్ళు కెమెరాలో మేకప్ వేసిన తర్వాత వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. కొంతమంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఆ! ఓకే. ఇప్పుడు మీతో యాక్ట్ చేసినటువంటి 'నాని' గారు పాన్ ఇండియా లెవెల్‌కెళ్లారు. మీరెందుకు 1, 2 సినిమాలతో ఆపేసారు? 1, 2 కాదు 16 సినిమాలు చేశాను. మేబీ ఓకే. నా మెంటాలిటీ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవ్వదు. ఓకే. సో, మేబీ అంటే నాకు సినిమాలో యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం కానీ, ఓకే. సినిమా అవకాశాల కోసం యాక్టింగ్ చేస్తూ ఉన్ ఉండలేకపోవడం నా నేచర్. ఓకే. మేబీ అందుకేమో. అంటే ఎందుకండి? ఏమన్నా ఇబ్బందయిందా? లేకుంటే సినిమాస్‌లో ఎందుకు బయటికి రావాల్సొచ్చింది? హ్మ్. చెప్పా గదా! నా నేచర్ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవ్వదు. ఓకే. కొన్ని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నాకు అంటే ఆహ్, అంటే ఏమంటారు? మూవీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆ మూవీ ఆపర్చునిటీస్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో నాకప్పుడు తెలీదు. ఓకే. తెలిసేసరికి కాలం అయిపోయింది. ఏమైపోయింది? అంటే మనకొచ్చిన అవకాశాలు హ్మ్. ఈ స్టోరీ బాలేదు, ఇది బాలేదు. ఓకే. హ్మ్. సో, అలా అనుకుంటూ ఎళ్ళిపోయాను. కానీ మన చేతిలో 4 సినిమాలున్నప్పుడే ఇంకో 4 సినిమాలొస్తాయనే నాలెడ్జ్ ఆ రోజు లేదు నాకు. ఓకే. కాపోతే అప్పుడు కూడా చిన్న సినిమాలే వచ్చాయి. పెద్ద సినిమాలు రాలేదు. పెద్ద సినిమాలు రావాలంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ జోలికి నేనెళ్ళను కాబట్టి. ఎందుకంటే ఆ రోజు, ఈ రోజు నేను ఎప్పుడూ అమ్మాయిల ప్రాబ్లమ్ గురించే అవును. మాట్లాడతాను. సో, నచ్చి చేసుకునే వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. ఇట్స్ ఆల్ అప్ టు దేర్ విష్. సో, నాకు కంఫర్ట్ లేదు కాబట్టి నేను ఆ జోన్‌లోకెళ్ళలేదు. ఓకే. ఇప్పుడు అమ్మాయిల ప్రాబ్లమ్ గురించి నేను మాట్లాడతాను అనన్నారు. నిత్యం అంటే ఇండస్ట్రీలో కానివ్వండి, బయట సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో కానివ్వండి, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా గూడా వితిన్ సెకండ్స్‌లో మీరు రియాక్ట్ అయితా ఉంటారు. బట్ ఎందుకు ఈ మధ్య కాలంలో మీరంతగా యాక్టివ్‌గా లేరు? వెక్స్ అయిపోయాను. ఓకే. అంటే లైక్ మాట్లాడేటప్పుడు 2 రకాలుంటది. అప్రిషియేట్ చేసేవాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అవును. ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు. అది కామన్. ఇంకా వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇంక భారతదేశంలో ఏ సమస్య జరిగినా సరే మాధవీలత మాట్లాడాలి అంటారు. అదెలా పాసిబుల్ అవుతది? నా నోటీస్‌కొచ్చి నాకు అవును. మాట్లాడాలనిపించి, నేను స్పందించాలనుకున్న విషయం మీద నేను స్పందిస్తా. ఒకళ్ళు నాకు స్క్రిప్ట్ ఇస్తేనో, ఇంకోటో కాదు. నేనలా ర్యాండమ్‌గా ఫోన్ చూస్తున్నప్పుడు, నన్ను ఏదైనా ఇన్సిడెంట్ నన్ను కొంచెం టచ్ చేసిందనుకోండి, నా హార్ట్ మెల్టింగ్‌గా అనిపించింది. నాకు పెయిన్ అనిపించింది. సో, నేను మాట్లాడతాను. భారతదేశంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ప్రతిరోజు నేను అదే మూడ్‌లో ఉండి నేను ఫైట్ చేయాలంటే నేను లైక్ పోలీస్‌లాగా నేను డ్యూటీ చేయట్లేదు. అవును. ఆర్మీ వాళ్ళలాగా నేను బార్డర్‌లో లేను. ఇట్ ఈస్ ఆల్ అప్ టు మై పర్సనల్ థింగ్. అవును. వేరే సో, వాళ్ళకి అట్లా. క్వెషన్ చేసే రైట్ ఉండదు కదా! యాహ్! అంటే ఇప్పుడు మాధవీలత గారు ఈ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది మేము వింటా ఉన్నాము. హ్మ్. రీసెంట్‌గా మీరు బాలకృష్ణ గారిది మూవీ దాని మీద కూడా స్పందించారు. హ్మ్. ఒకవేళ నిజంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉందా అది? నేను ఎవ్వరి మూవీల మీద స్పందించలేదు. ఎందుకంటే ఓకే. నేను ఈ మధ్య కాలంలో ఏ మూవీ చూడలేదు. ఓకే. నేను పర్సనల్‌గా స్పందించాను. బికాజ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎవ్రీడే ఏదో ఒక టాపిక్ మీద అవును. మాట్లాడుతూనే ఉంటాను. అది ఏ టాపిక్ అన్నది నాకు తెలీదు. ఆ రోజు నా మూడ్ బేస్‌తో నాకు ఏ టాపిక్ నేను నేను చూసిన దాని మీద, నేను చూసిన ఇన్సిడెంట్ మీద, నేను ఫీల్ అయిన ఇన్సిడెంట్ మీద నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. అది స్పిరిచువాలిటీ దగ్గర నుంచి, డివోషన్ దగ్గర నుంచి, సొసైటీలో జరిగే ఇన్సిడెంట్ వరకు నేను దేని మీద నా మూడ్ ఆ రోజు పనిచేస్తదో నాకు తెలీదు. ఆ మొమెంట్ నాకనిపిస్తే చెప్తా. అలా చెప్పింది. దాన్ని తీసుకొనెళ్ళి పలానా మూవీలో కూడా ఇలాంటిది ఒక డైలాగ్ పెట్టారు. ఒక సిట్యుయేషన్ పెట్టారు అని మాట్లాడడం జరిగింది. ఆహ్, మూవీస్‌లో జరుగుతదా అంటే ఐ మీన్ నేను మాట్లాడింది చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ అవును. మొలెస్టేషన్, చైల్డ్ రేప్స్ గురించి. ఇప్పుడు ఎవరి నేచర్ ఎలాంటిదన్నది నేనెళ్ళిపోయి అది సినిమా ఇండస్ట్రీలో గాని, సొసైటీలో గాని చూడలేను. అదొక కైండ్ ఆఫ్ డిసీజ్. చిన్న పిల్లలతో చిన్న పిల్లల్ని కూడా సెక్సువల్‌గా చూడటం పర్వర్ట్ లాగా అన్నది వాళ్ళ నేచర్‌కి వాళ్ళ మైండ్ సెట్‌కి సంబంధించిన విషయం. అది మనం పర్టిక్యులర్‌గా ఎళ్లి చూడలేము. అది నిజంగా సినిమా వాళ్ళే చేస్తారా? బయటోళ్ళు చేస్తారా? నాకు తెలీదు. ఎందుకంటే అది మనం అలాంటి వాళ్ళని మనం నోటీస్ చేసినప్పుడు గాని చెప్పగలం. అవును. బట్ అలాంటి ఇన్సిడెంట్‌లయితే సమాజంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంటే 99% చిన్న పిల్లల్ని అలా చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసినోళ్ళే చేస్తారు తప్ప బయటోళ్ళొచ్చి చేయరు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సరౌండింగ్స్‌లో ఉన్నోళ్ళే చేస్తారు. అవును. బయటోళ్ళు రావడానికి ఛాన్స్ లేదు పిల్లల దగ్గరికి.
ఐదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్కూల్, వేరే సోర్స్ లేదు. సో ఆ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకే. ప్రెజెంట్ ఏమైనా చేస్తున్నారా? అంటే లైక్ మూవీస్, వెబ్ సిరీస్? ఈ ఇయర్ అయితే ఒక మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేశా, సిఐ క్యారెక్టర్. ఓకే. సో వెరీ అన్ఫార్చునేట్లీ గత 5 సంవత్సరాలుగా సినిమా రిలీజ్ అవ్వనట్లు అది కూడా ఇంకా అవ్వలేదు. ఈ 5 ఏళ్లలో 5 సినిమాలు చేశా, 5 రిలీజ్ అవ్వలేదు. అయ్యయ్యో! ఎందుకంటే రీజన్స్ ఏంటి? అంటే చిన్న ప్రొడ్యూసర్స్ కదా, సో ఓకే. చిన్న ప్రొడ్యూసర్స్ సమస్య అంతే. మీరెందుకు పర్టిక్యులర్‌గా బీజేపీనే చూజ్ చేసుకోవాలనిపించింది? ఎందుకు అంటే మా తాతగారు మొదటి ఓటు వేసింది టీడీపీ పెట్టినప్పుడట. ఓకే. అది మా అమ్మ నాకు చెప్పింది. ఓకే. సో ఆ పార్టీ ఎందుకు పెట్టారు ఎన్టీఆర్ గారు? కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికే పెట్టారు. అసలు ఓకే. టీడీపీ స్థాపించబడింది యాంటీ కాంగ్రెస్. ఓకే. సో మా తాతగారు హీ వాజ్ అ యాంటీ కాంగ్రెస్ పర్సన్. అందుకని ఆయన అప్పటి వరకు ఆయన ఓటు హక్కునే ఆయన వినియోగించుకోలేదు టీడీపీ పెట్టే వరకు. ఓకే. సో అలాంటి సందర్భంలో ఆయన ఓటేసినప్పుడు మరి ఆ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. నాకు తెలిసినప్పుడు రీజనల్ పార్టీ అంటే నేను పెరుగుతూ వచ్చినప్పుడు, నేను చిన్నప్పుడంతా మా ఇంట్లో చూసింది ఆ యెల్లో కలర్ జెండాలు చూస్తూనే పెరిగాను. ఎందుకంటే ఓకే. అప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లేదు. జనసంఘ్ స్థాపించబడింది కానీ 1980లో. కానీ నేషనల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసంఘ్ అప్పట్లో. తర్వాత అది ఓకే. బీజేపీగా మారింది. సో ఆ తర్వాత రీజనల్ పార్టీ నేనేమన్నా చూసానంటే టీడీపీ. సో ఆ 2 అలా చూస్తూ మా ఇంట్లో పెంచారు కాబట్టి నాకు ఆ భావజాలం ఎప్పుడు నేషనల్ వైడ్ ఉండాలి. సో రీజనల్ పార్టీ అంటే ఒక స్టేట్‌కి మాత్రమే కమిట్ అయి ఉంటాము. నేషనల్ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే సో నేను నేషనల్‌గా ఉండొచ్చు. నేనెప్పుడు నేను ఆంధ్ర అమ్మాయిని, నేను తెలుగు అమ్మాయినని ప్రౌడ్‌గా చెప్తాను కానీ, బట్ నేను కన్ఫైన్ చేసుకోను. నేను ఆంధ్రానా, తెలంగాణనా, నేను పుట్టింది కర్ణాటక. సో మరి నేను కొన్ని ఇయర్స్ పెరిగింది మహారాష్ట్ర. నేను అట్లా ఏ స్టేట్‌కి నన్ను నేను కన్ఫైన్ చేసుకోను. బట్ యెస్, నేను తెలుగు అమ్మాయిగా చాలా గర్వపడతా. తెలుగు భాష అమ్మాయిగా పుట్టినందుకు. బట్ నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను కాబట్టి, సో నేషనల్ లెవెల్‌లో ఎప్పటికైనా ఉండాలి అన్నది డ్రీమ్ బిగ్. డ్రీమ్ బిగ్ అని నేనే చెప్పి స్మాల్ ప్లేస్‌లో ఆగిపోకూడదు అని చెప్పి నేషనల్ పార్టీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి తెలంగాణలో సపోర్ట్ చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి మీరు డై హార్ట్ ఫ్యాన్ మాకు తెలుసు ఎప్పటినుంచో. సో ఆ రీజన్ వల్లనే బీజేపీలో చేరిందా అనే టాక్ వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజమంటారు? ఓకే. నేను రివర్స్ క్వెషన్ అడుగుతాను. ఓకే. బీజేపీ తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సపోర్ట్ చేశాడు? ఏ ఇయర్? ఏ ఇయర్ అని చెప్పలేము. ఈ మధ్యలోనే చేశారు. మరి నేను బీజేపీలో జాయిన్ అయింది ఎప్పుడు? 6 ఇయర్స్ బ్యాక్. కదా! సో అంటే ఈ మధ్యలో మీరు యాక్టివ్ అవుతున్నారు కదా! సో అంతకుముందు ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఎట్లా ఇట్లానే ఉంటాయి? సైలెంటా? నేను 2018లో జాయిన్ అయ్యాను. అసలు అప్పుడు జనసేన, బీజేపీ అసలు కలిసే లేదు. అసలు అలయన్స్‌లో కూడా లేదు. ఓకే. 2020లో ఆంధ్రప్రదేశ్‌లో అలయన్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ కాదు, బీజేపీతో అలయన్స్ అయింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.